ఉక్రెయిన్ దగ్గర ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. సైన్యానికి కొత్త చీఫ్ని పెట్టారు. ఎందుకని పెట్టారు? ఇంతకుముందు సైన్యం మాట వింటలేదు, పదే పదే ఓడిపోతున్నారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కొత్త సైనికాధికారి వచ్చాక ఏకంగా పారిపోతున్నారు. ఇంతకుముందే చెప్పుకున్నాం, ప్రాణభయం అన్నటువంటిది పెరిగిపోయింది. ఎందుకని? 2 ఏళ్ల పాటు అనుభవం ఉన్నటువంటి వాళ్ళని, సాధారణ ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళని మాత్రమే అక్కడ ఉంచుకున్నారు. వాళ్ళకి సెక్యూరిటీ లేదు. కాబట్టి ఇప్పుడు అతిపెద్దదైనటువంటి సమస్య అవుతుంది. వాళ్ళు రష్యా సైన్యం వస్తోందనగా, అంటే అక్కడ ముందంతా వెళ్ళమంటే వెళ్తున్నారు, డిప్లాయ్ అవుతున్నారు, మిగతా చేస్తున్నప్పుడు ఆద్విక నగరాన్ని కాపాడడానికి పంపించినటువంటి సైన్యం రష్యా సైన్యం దగ్గరలోకి వచ్చిందని తెలియగానే పారిపోయి వెనక్కి వచ్చింది. అలా వచ్చినటువంటి సైన్యాన్ని సంబంధించినటువంటి వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంటే పారిపోతున్నారనమాట సైన్యం. రష్యా సైన్యం ఒక 10 కిలోమీటర్ల దూరం ఉందో అనగానే వెనకాలకి వెహికల్స్తో సహా పారిపోతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు కనబడుతున్నాయి. అందుకనే ఆద్విక నగరాన్ని మేము అప్పజెప్పేసాం రష్యాకి అంటూ జెలెన్స్కీ ప్రకటించుకోవాల్సి వచ్చింది. క్రమంగా ఇప్పుడు రష్యా ఎందుకు సక్సెస్ అవుతుందంటే ఉక్రెయిన్ సైన్యం పారిపోతూ ఉండటం వల్ల, శక్తివంతమైన సైన్యం కొరవడటం వలన.